జైన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? రీసెంట్గా బ్రదర్తో చేసిన వీడియో అయితే చాలా పాపులర్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రీచ్ కూడా. అది కామెంట్స్ కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారన్నమాట. అందుకే మీరు చేసిన కామెంట్స్ అన్నీ కూడా నేనైతే ఇప్పుడు చదివి వాటికైతే నేను రెస్పాండ్ అయితే అవుతానన్నమాట. ఎవరైతే కామెంట్ చేశారో తప్పకుండా వాళ్ళైతే మాత్రం ఈ వీడియో ఫుల్గా చూడండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేనైతే ఏ కామెంట్ వదలను, ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే తప్పకుండా ఇస్తానన్నమాట. సో వీడియో మిస్ అవ్వద్దు, పూర్తిగా చూడండి. స్టార్ట్ చేస్తాను కామెంట్స్ చదవడం. అన్న, నేను ఫీమేల్ 72 అటెంప్ట్ చేశా, ఎనీ ఛాన్స్ ఫర్ జాబ్ అండ్ నాకు రీసెంట్గా ఫైల్స్ స్టార్ట్ అయినాయి, రిప్లై అన్న ప్లీజ్. రీసెంట్గా ఫైల్ స్టార్ట్ అయితే మాత్రం కష్టం బ్రదర్, అది లేడీస్ అయినా బాయ్స్ అయినా సరే ఫైల్స్ ఉంటే మాత్రం మ్యాక్సిమం కష్టం. ఎందుకంటే చెప్పా ఒకసారి మా బ్యాచ్లో ఏమైందంటే ఒకరికి ఇట్లనే ఫైల్స్ ఉంటే ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆ మచ్చ ఉండిపోయింది అనమాట. ఆ మచ్చను చూసి కూడా రిజెక్ట్ చేసేసారు. సో ఫైల్స్ ఉంటే కొంచెం కష్టం, కానీ భయపడొద్దు. భయపడకుండా అయితే మీరు మెడికల్కి వెళ్ళండి. ఎందుకంటే గివప్ అయిపోద్ది అనమాట. ఏమో ఎవరు చూసారు మీ టైం ఎంత బాగుందో, టైం బాగుంటే అయిపోతే జాబ్ వస్తున్నట్టు కదా. టైం బాగుంటే ఆ మూడు బట్టి ఉంటే కొంచెం డాక్టర్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే మాత్రం వెళ్ళండి, అందరు ఖచ్చితంగా వెళ్ళండి. బ్రో, ఎస్ఎస్సి జీడీ రన్నింగ్ గ్రౌండ్లో ఉంటుందా లేక రోడ్ మీద ఉంటుందా? అది మ్యాక్సిమం ఏంటంటే నాకు వచ్చేసి అయితే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుసు. స్టీల్ ప్లాంట్ రోడ్ అనమాట. స్టీల్ ప్లాంట్ అయితే పెట్టారన్నమాట, రోడ్డు పెట్టేశారు. రోడ్డు పెడితే మీకు చాలా బెస్ట్. ఎందుకంటే మీకు డైరెక్ట్ అనమాట. అదే పొరపాటు మీకు గ్రౌండ్లో కనుక పెట్టారనుకోండి, 12 రౌండ్లు వేయాలన్నమాట. 12లో ఆల్మోస్ట్ 12 ఎంత 48, ఆల్మోస్ట్ 12.5 రౌండ్లు వేయాలి. అది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మ్యాక్సిమం మీరు గ్రౌండే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ ఆల్వేస్ హార్డ్ ఉండాలి. ఫస్ట్ ఎంత మీరు హార్డ్గా ప్రాక్టీస్ చేస్తే తర్వాత అంత సింపుల్గా వేయగలరనమాట. నీకు జరిగింది గ్రౌండ్? నాకంటే కొన్ని 2 రౌండ్లు గ్రౌండ్లో జరిగింది, తర్వాత రోడ్డు మీద జరిగింది మొత్తం. ఎక్కడ జరిగితే తెలంగాణ మ్యాక్సిమం గ్రౌండ్ రోడ్డు? అక్కింపేట ఒకటి, హకీంపేట, చంద్రాయనగుట్ట. నాకైతే చంద్రాయనగుట్టలో జరిగింది. మన ఏటీ వాళ్ళు కూడా మ్యాక్సిమం అక్కడ జరగవచ్చు, కానీ వైజాగ్ పడితే మాత్రం అదృష్టవంతులు అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్రదర్ వీడియో ఫర్ ఏపీ ఆల్సో. తప్పకుండా బ్రదర్, నెక్స్ట్ మన ఏపీ స్టూడెంట్ని అయితే పట్టుకుంటాను. ఎందుకంటే నేను చెప్పడం వేరు, మా ట్రైనింగ్లో ఉన్నారు కదా, వాడిని అయితే పట్టుకుంటాను. వాడిని పట్టుకుని అయితే నేను చేస్తాను అనమాట. నెక్స్ట్ బ్రో, ఈసారి ఓబీసీ కట్ ఆఫ్ ఎంత? బ్రో మీకు చాలామంది చెప్పినమాట, ముందే కట్ ఆఫ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇంకా కీ వదులుతాడు కదా, మన 13th అయితే మ్యాక్సిమం ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి అనమాట. సో నేను 30 మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 1 కానీ 2 కానీ కీ రాగానే నేనైతే పోల్ పెడతాను అనమాట. మన చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి వచ్చిన స్కోర్ అక్కడ మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు అనమాట ఎంత స్కోర్ వెళ్తుందో. కట్ ఆఫ్ అనేది ఎప్పుడైనా సరే ఫిజికల్ అయిపోయిన తర్వాత కొంచెం కరెక్ట్గా చెప్పగలుగుతాం మనం. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిజికల్కి ఒక కట్ ఆఫ్ చేస్తారు, నెక్స్ట్ మెడికల్కి ఒక కట్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ ఫైనల్గా మీకు ఒక మెరిట్ చూస్తారన్నమాట. సో మీరు ఎవరి మాటలు అయితే నమ్మకండి. ఫిజికల్ అయిపోయేంత వరకు అయితే వెయిట్ చేయాలి. కట్ ఆఫ్ అంటే ఎవరు చెప్పలేరు. బ్రో, ఏపీ ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది చెప్పు? లాస్ట్ టైం 70 ఉంది, క్యాండిడేట్స్ లేరు, ఈసారి ఎంత ఉండొచ్చు? రిప్లై ఇవ్వన్నా. వైజాగ్ 9 కూడా. ఎవరైతే ఏంది బ్రో, ఇప్పుడు వైజాగ్ ఏమంటే చెప్పాను కదా, ఎవరైతే ముందే మీకు చెప్పలేరు అనమాట. నెక్స్ట్ అయితే సిద్ధు అంట, అన్న హ్యాండ్ మీద టాటూ ఉంది, రిమూవ్ చేయండి. ఫస్ట్ రిమూవ్ చేసినాక లేజర్ ట్రీట్మెంట్ తోటి రిమూవ్ చేయండి. చేసేస్తే ఛాన్సెస్ ఉంటాయి. మా దాంట్లో సెలెక్ట్ అయ్యారు, చిన్న టాటూ రిమూవ్ చేసారు, సెలెక్ట్ అయిపోయారు. అంటే కష్టం అంటే టాటూతో వెళ్తే కష్టం. మన ఫ్రెండ్ ఈశ్వర్గడ్ కూడా వాడు టాటూ ఉందిరా, వాడు సెలెక్ట్ అయింది కదా. ఈశ్వర్గడ్ కూడా టాటూ రిమూవ్ చేసుకోండి. ఈశ్వర్గడ్ కూడా టాటూ ఉంది, వాడు కూడా సెలెక్ట్ అయిపోయింది. టాటూ రిమూవ్ చేసుకుంటారు, అది కాదు ప్రాబ్లం ఏం కాదు. ఫస్ట్ మీకు అందరూ భయపెడతారంటే చెప్పిన పాజిటివ్గా ఉండండి, ఎవరి మాటలు నమ్మొద్దు అనమాట. ఎందుకంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ చెప్తున్నాం, మాకు తెలుసు ఎలా ఉంటుందో, మెడికల్ ఎలా ఉంటుందో, ఫిజికల్ ఎలా ఉంటుందో. ఎవరో భయపడొద్దు, హ్యాపీగా వెళ్ళండి, కన్ఫామ్గా జాబ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మిస్టర్ శివ, అన్న ఎగ్జామ్ రాసిన 85+ వస్తాయి, తెలంగాణ స్టేట్ ఓబీసీ జనరల్ సిఎస్ఎఫ్ ఛాన్స్ ఉందా అన్న? చెప్పాను కదా తమ్ముడు, మనం నెక్స్ట్ పోల్ పెట్టి దాని గురించే చెప్తాం అనమాట. 80+ తెలంగాణ అంటే ఉండొచ్చా? ఛాన్సెస్ తక్కువే. కాకపోతే ఏంటంటే అది ఫిజికల్ అయిపోయేంత వరకు మాత్రం చెప్పలేదు, ఎందుకంటే ఫిజికల్కి అటెండ్ అయిందని బట్టి మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఫిజికల్ చెప్పాను కదా, 100 మందికి 60-70 మంది వస్తారు, 30 మంది వరకు రారు. 100కి 10 మంది 11 మంది సెలెక్ట్ అవుతారు అంతే. ఏమో చెప్పలేం, అదృష్టం అంటే వచ్చి ఎవరు చూశారు. 100కి ఖచ్చితంగా ఒక 15 మంది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వరు బా. నవీన్ వినయ్, బ్రో ఈసారి డిజిటల్ మిషన్స్ ఉంటాయా? డిజిటల్ మిషన్స్ అయితే తమ్ముడు మేము చేసే టైంలో 2 years 3 years కూడా లేవన్నమాట. ఈసారి కూడా మెన్షన్ చేయలేదు కోసం, ఒకవేళ దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో నేను తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టపడితే తీసుకుంటారా? తమ్ముడు దీనికి నేను చెప్పేది ఏంటంటే, హ్యాండ్స్ పెట్టపడితే అంటే మీకు అక్కడ చెక్ చేసేటప్పుడు మాత్రం
మీరు కొంచెం కవర్ చేసుకోవాలన్నమాట. అంటే సైలెంట్గా తుడుచుకోవడం కానీ ఆటోమేటిక్గా వాడైతే మీకు నాన్ స్టాప్ అయితే ఒక గంట చెక్ చేయడు కదా, మహా అయితే ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ చెక్ చేస్తారు అంతే. ఈ గ్యాప్లో మీరు కవర్ చేసుకోలేరా? వెళ్ళేటప్పుడు మాత్రం ఒకవేళ అది చలికాలం అయితే మాత్రం బెనిఫిట్ అవుతుంది. మీకు వ్యాజ్లిన్ ఇలాంటి కొబ్బరి నూనె అలాంటివి పెట్టుకొని మాత్రం వెళ్ళకండి చేతులకి. ఓకే. అల్లం శివ అంట, అన్న నా లెక్కి 8 స్టిచ్చెస్ ఉన్నాయి, ఏమైనా అవుతుందా? 8 స్టిచ్చెస్ అంటే అది చెప్పాను కదా బ్రదర్, నీకు టైం పొందాక అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం మన బ్రదర్ చెప్పిన ప్రకారం అయితే 3 స్టిచ్చెస్ హైయెస్ట్ అని చెప్పి. నాకైతే 3 స్టిచ్చెస్ వరకు ఎలో చేశారు, నాకు 2 ఉన్నాయి చేతికి. కానీ ఒకవేళ కనుక నీకు మెడికల్లో కనుక పొరపాటున రాసిన సరే ఈ మెడికల్లో మ్యాక్స్ అయిపోతుంది అనమాట. స్టిచ్చెస్ అంటే అది హ్యాండ్ ఫ్రాక్చర్ ఇట్లా అవ్వడం, కాల్ ఫ్రాక్చర్, లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం అలాంటి స్టిచ్చెస్కి అయితే కొంచెం చూస్తారనమాట. ఇలాంటి నార్మల్ స్కిన్ మీద పైన స్టిచ్చెస్ అయితే ఏం కాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాహుల్ అంట, బ్రో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎస్ఎస్బి డ్యూటీస్ అండ్ ప్రెజెంట్ శాలరీస్. తప్పకుండా చేస్తాను బ్రదర్ ఎస్ఎస్బి గురించి. శాలరీ స్లిప్ శాలరీ స్లిప్ అని బ్రదర్, నీ వాట్సాప్ నెంబర్ పెట్టి నీకు పంపించేస్తాను నా శాలరీ స్లిప్ మా బ్రదర్. నేను చెప్తాను తప్పకుండా చెప్తాను. అదే శాలరీ స్లిప్ అన్నావు కదా, సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. శాలరీ స్లిప్ ఏంటంటే బ్రదర్ అది నువ్వు ఉన్న ఏరియా బట్టి అనమాట. ఇప్పుడు మనోడు అక్కడ శ్రీనగర్లో ఉన్నాడు, ఉత్తరాఖండ్లో, మనోడికి వచ్చి శాలరీ ఆల్మోస్ట్ 55+ అవుతుంది అనమాట. నేను అక్కడ సేఫ్ ఏరియాలో ఉన్నాను అనమాట, మనం రిస్క్ ఏరియా, నాకు వచ్చేసి 40+ అనమాట. మినిమం మీరు ఎక్కడున్నా 45కి అయితే కొంచెం ఎబ్బోనే వస్తుంది. 45 నుంచి 60 వరకు వస్తుంది, ఛాన్సెస్ ఉంటాయి రిస్క్ ఏరియాని బట్టేసి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఏజ్ లిమిట్ ఎంత అన్న? ఏజ్ లిమిట్ అన్నారు కదా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి, నేను కూడా ఈడబ్ల్యూఎస్ మ్యాక్సిమం మీకు 23 లాస్ట్ 18 to 23. ఎందుకంటే మనకి ఏ రిజర్వేషన్ లేదనమాట, మన జనరల్ కేటగిరీ కదా, కాకపోతే మనకి ఓసీ వల్ల ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారనమాట. సో 23 వరకు, అది కూడా మనం డేట్ చూసుకొని అప్లై చేసుకోవాలి అనమాట ఒకవేళ. థ్యాంక్ యూ బ్రదర్స్, మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బుర్రకాయల వెంకయ్య, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బాలా అంట, అన్న మరి ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? చెప్పాను కదా బ్రదర్, ఆంధ్రప్రదేశ్ కూడా నేను లాస్ట్ 2 years అయితే నేను కంపేర్ చేసి మన కీ రాగానే నేను పోల్ అయితే పెడతాను అనమాట. పోల్ పెట్టి మీకైతే తప్పకుండా అయితే చెప్తాను అనమాట. ప్రశాంత్ మహారాజ్, ఏదో ఒక పోస్ట్ అన్న మినిమం ఎన్ని మార్క్స్ రావాలన్న? నాకు కావాల్సింది అయితే జాబ్, ఏదో ఒక పోస్ట్ అని వస్తే బెటర్ అన్న. నా తెలంగాణ తప్పకుండా తమ్ముడు చెప్పాను కదా, ఈ తెలంగాణ అంటే కొంచెం స్కోర్ అయితే, తెలంగాణ అంటే కొంచెం స్కోర్ కట్ ఆఫ్ మనకి తక్కువే ఉంటుంది చాలా వరకు. ఏపీతో కంపేర్ చేస్తే మనకి తక్కువే ఉంటుంది. మ్యాక్సిమం 100+ చేయడానికి ట్రై చేయి. 100 ఏం దగ్గర 100+ చేసిన నీకు వచ్చింది 68 మార్కులు జాబ్ వచ్చింది, అక్కడికి 100 ఎందుకు చెప్తున్నారా? భయపెట్టడానికి కాదు బ్రదర్, అంత అవసరం లేదు. చెప్తున్నాను కదా మ్యాక్సిమం 60+, 70 నీకు ఏ జాబ్ వచ్చినా పర్లేదు అన్నావు కాబట్టి. ఎస్ఎస్బి వస్తుంది 65 మార్కులకి, అలాగే బిఎస్ఎఫ్ వచ్చిందిరా. బిఎస్ఎఫ్ ఎందుకు వచ్చింది? 84 మార్కులు రా నాకు. నీకు 84. నార్మల్ కట్ ఆఫ్ ఎంత తీసాడు? 84కే నాకు వచ్చిందనమాట కట్ ఆఫ్. నాది నాకు 90. 84కి టాప్ పోస్ట్ వచ్చింది. నీకు ఏదో జాబ్ అన్నాం బిఎస్ఎఫ్ అంటే మినిమం ఒక 70-60 సరిపోతాయి. 70-60 సరిపోతాయి. మినిమం ఒక 85+ ఉంటే 80. మనకన్నా బిఎస్ఎఫ్ జాబ్ పెద్ద. 85+ ఉంటే ఇంకా అసలు మిస్ అవ్వదు అనమాట, అర్థమైందా? అలా చెప్తారని భయపడకు, ఒక 70+ పెట్టుకో. ఎందుకంటే 84కే వచ్చింది ఎస్ఎస్బి టాప్ పోస్ట్. రాజవంశీ, ఆంధ్రప్రదేశ్కి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఓబీసీకి? చెప్పాను కదా పోల్ పెడతాను, పోల్ పెడే చెప్తాను అన్నమాట. నెక్స్ట్ జనసేన అంటే చాలా పాజిటివ్గా చెప్తున్నావు అని. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కనే కాదు, మావాడు కూడా కొంచెం పొగడండి, ఎందుకంటే మావాడు కూడా చెప్పారు కదా. నాకేం వద్దులేరా బాబు. ఓకే బ్రదర్. నెక్స్ట్ సంతోష్ అంట, సంతోష్ అన్న నాక్నీస్ ఎలా చెక్ చేయాలి? నాక్నీస్ అంటే బ్రదర్, నాక్నీ అంటే మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్. నాకైతే 3 సెంటీమీటర్స్ నాక్నీ ఉంది బ్రో, నాకైతే ఎలో చేశారు. 5 సెంటీమీటర్స్ వరకు అయితే ఎలో ఉంటుంది. 5 సెంటీమీటర్స్ తర్వాత ఇంకో 7 సెంటీమీటర్స్ ఉంటుంది, అది చూస్తారు, లేకుంటే లేదు. 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే ఏం కాదు. నేను చెప్తాను బ్రదర్, ఎందుకంటే మన బ్రదర్కి ఒకసారి పోయింది కాబట్టి వాడికి తెలుసు అనమాట. సో నేను బ్రదర్ ద్వారా ఒక వీడియో చేసేది మీకు చెప్తాను. మన నాక్నీ కానీ నాకు ఉంది, నాకు 3 సెంటీమీటర్స్ ఉంది అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ కానీ నేను మొత్తం చెప్తాను అనమాట. మనకి స్కేల్ పెట్టి ఎలా కొలుస్తారు, నాక్నీ ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేయాలి. ఒకసారి నాక్నీ చెప్పు కదా, దానికి ఎలా నీకు క్యూర్ అయింది? నేనేం చేశాను అంటే 2 కాళ్ళు కింద కట్టేసి మధ్యలో దిండు పెట్టేసి, మోకాళ్ళ మధ్యలో దిండు పెట్టేసాను అనమాట. దిండు పెట్టేసి ఒక 2 రోజులు అలా కట్టేసి పడుకున్నాను అనమాట. నాకు కొంచెం ప్లస్ అయింది అనమాట. కమిని సాయి కుమార్ అంట, ఏపీ కట్ ఆఫ్ వీడియో చేయను తప్పకుండా కూడా చేస్తుంటారు, పోల్ పెట్టి చేస్తాను. నెక్స్ట్ 10th క్లాస్ మేము పోయింది, కానీ ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి డూప్లికేట్ మేము తెచ్చుకున్న ఏమైనా ప్రాబ్లం అవుతుందా వెరిఫికేషన్లో? ఏం కాదు కదా, భయపడద్దు. ఎందుకంటే మీరు
ఆడు మెయిన్ ఏంటంటే సైన్ చూస్తారన్నమాట, ఒరిజినల్ డూప్లికేట్ సైన్ చూస్తారు అంతే. మీరు సైన్ స్టాంప్ కానీ కరెక్ట్గా ఉంటే ఎస్ఎస్వి బోర్డు మీకు ఏ ప్రాబ్లం కాదనమాట. సో భయపడదు, హ్యాపీగా వెళ్ళొచ్చు, బోర్డ్ సైన్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అన్న ఫ్లాట్ ఫుట్ ఉంది ఎలా అన్న, చాలా టెన్షన్ వస్తుంది ఫ్లాట్ ఫుట్ కోసం. ఫ్లాట్ ఫుట్ అంటే కొన్ని ప్లేస్లలో ఒక్కొక్క విధంగా చెక్ చేస్తారు. మా దగ్గర అయితే పేపర్ పెట్టి చెక్ చేశారు అనమాట. కొన్ని దగ్గర నీళ్లు పోసి అందులో ఫుడ్ పెట్టేసి చెక్ చేశారు అనమాట. నేను చెప్తాను చూడండి, మన అదృష్టం అయితే మన ఏపీలో అయితే చెప్తున్నాను, నాకు జరిగిన మెడికల్ అయితే ఫ్లాట్ ఫుట్ చెక్ చేయలేదు. నిజంగా చాలా లక్కీ. నా మెడికల్ అయితే నిజంగా జరిగింది. 100% నమ్మాలన్నమాట. అందరికన్నా నేనే లాస్ట్ చెప్తున్నాను. డాక్టర్లు అన్ని విషయాలు అన్నీ చెక్ చేయరు, పైన కొంతమంది ఉంటారు కొన్ని చెక్ చేస్తారు. మన మూలు బాగాలేదనుకో మనకి కావాలని రీమెడికల్కి పంపిస్తారు అనమాట. అంతే, భయపడదు అసలు మెడికల్లో భయపడాల్సిన విషయం పనే లేదు, అసలు అవసరమే లేదు. అయిపోతుంది, భయపడి కంగారు పడికి హ్యాపీగా వెళ్ళి. ఏం పేరు? అనూప్ కుమార్. భయపడద్దు. నెక్స్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తే బాగుంటుంది అన్న, తప్పకుండా బ్రదర్ ట్రై చేస్తాను. నెక్స్ట్ బ్రో ఏపీ కూడా తప్పకుండా బ్రదర్ చేస్తాను. చెప్పాను కదా ట్రైనింగ్లో పార్ట్నర్ పట్టుకుంటాను, వాడి ద్వారా అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ తీస్తాను అన్నమాట. నిజంగానే పట్టుకో. నెక్స్ట్ మీమ్స్ మై అంట అన్న, ఐసైట్ ఉంది, ఐసైట్ ఉందా? ఐసైట్ ఎంత ఉందో మనకు తెలియాలి. 5/6 వరకు కొంచెం ప్రాబ్లం లేదు తమ్ముడు. 6/6 ఉంటే ఏం కాదు, మంచిది. అందరికి 6/6 ఉంటుంది కదా. 5/6 ఉన్నా కానీ కొంచెం అంతకంటే తక్కువ ఉంటే మాత్రం. నేను మీకు చెప్పాను కదా, ఐసైట్ ఉంటే కనుక ఒకవేళ నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ మీద టెక్స్ట్ చేయండి, వాళ్ళకైతే నేను చార్జ్ పంపిస్తాను. సరే రోహిత్ అన్న, ఆంధ్ర వాళ్ళని కూడా కొంచెం చూడండి. తప్పకుండా మనకంటే నేను ఆంధ్రా కదా తమ్ముడు, మంది వైజాగే, మనకంటే ఎక్కువ చెప్పండి. ఇదే లక్కీగా దొరికాడు కాబట్టి, లేకపోతే తెలంగాణలో కాదు కానీ తెలంగాణ గురించి చెప్పాం. కానీ మనం ఒకటే బ్రదర్ ఫీల్ అవ్వకుండా తెలంగాణ బ్రదర్ సరదాగా అన్నాను, చిన్న కామెడీ అంతా. నెక్స్ట్ సంధ్య అంట, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ 365 డే ఛానల్ అంట, ఎస్టీ అని పెట్టారంతే, మ్యాక్సిమం కట్ ఆఫ్ అనుకుంటాను. సో కట్ ఆఫ్ వచ్చేసి చెప్పాను కదా, పోలి పెడతాను, పోలి పెట్టయితే మీకు చెప్తాను అనమాట. చూడు ఎస్టీనా టీఎస్? ఎస్టీ రా. నెక్స్ట్ టీఎస్లో కట్ ఆఫ్ యూటిలైజ్ చేసుకోండి, ఎవరో పెట్టారన్నమాట. సో బ్రదర్ మీకే. నెక్స్ట్ అన్న, తెలంగాణ నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ కేటగిరీకి 50 వస్తే చాలు అంటున్నారు, నిజమేనా అంటే బ్రదర్ చెప్తున్నా. ఒక్క విషయం, యూట్యూబ్లో చెప్పేవారు ఎవరైనా సరే డైరెక్ట్ మీకు ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేస్తున్నారా? ఎవరో చేయరు. సో ఎలా చెప్పగలరు చెప్పండి మీరు? ఎవడో చెప్పలేడు, మీరు ఎవరి మాటలు నమ్మొద్దు అనమాట, చెప్తున్నానా. కాకపోతే ఏంటంటే మనకి బెనిఫిటే కొంచెం చాలా తక్కువ ఉంటుంది, కానీ అందరికంటే వాళ్ళకే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అన్న ఆంధ్ర కట్ ఆఫ్ చెయ్యన్న ప్లీజ్. నేను 62 పెట్టా, దాంట్లో 42 కరెక్ట్ పెట్టా అన్న. ఓకే తమ్ముడు, 42 కరెక్ట్ పెడితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఎంత 84. నీ దరిద్రం కొద్ది ఒక 10 తప్పు అయినా సరే ఒక 70 ఎలా అయినా సరే వచ్చేది తప్పలేదు. ఎవరో నువ్వు గణేష్ గని అయిపోతుంది కదా, రావుగాని నాకైతే మెసేజ్ చెయ్యు, తప్పకుండా అవుతుంది అనమాట. నెక్స్ట్ నేమి సాయి వాస్తవ గారు ఉన్నారు. సార్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి సార్, మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని ఉంది. తప్పకుండా మరి ఎక్కడున్నా సరే అడ్రస్ పెట్టు, ఖచ్చితంగా వచ్చేది ఇంటర్వ్యూ చేస్తాను అనమాట. చాలా థ్యాంక్స్ బ్రదర్. కింద మహేష్ అన్న. నెక్స్ట్ మా ట్రైనింగ్ పార్ట్నర్ మహేష్ అని చెప్పి, గణేష్ గారితో మాట్లాడదాం అంటే సాహసం అని చెప్పాలి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ మా సాహసం చేస్తున్నాను నేను. థ్యాంక్స్ మహేష్ అన్న. నెక్స్ట్ దమా అని చెప్పి ఎవరో సిస్టర్ అనమాట. థ్యాంక్ యూ సార్, యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు చేస్తే చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది, డెఫినెట్లీ ఏదో ఒక పోస్ట్ వస్తుంది అనిపిస్తుంది. సార్ కీ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? సిస్టర్ ఒక 15 డేస్ గ్యాప్ అయితే కీ వస్తుంది. 13 ఎగ్జామ్స్ అయిపోతుంది కదా, ఒక 15 డేస్ గ్యాప్ అయితే కీ వస్తుంది అనమాట. కీ రాగానే తప్పకుండా అయితే నేను మన యూట్యూబ్లో అయితే లింక్ పెట్టడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ రోలెక్స్ బైగన్ బై బిగ్ ఫ్యాన్, మా ట్రైనింగ్ పార్ట్నర్ సార్ ఫ్రెండ్లీగా. నెక్స్ట్ యురేంద్ర అంటే, తెలంగాణ ఇప్పుడు ఓబీసీ పీయూటీకి ఎంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంటుంది బ్రో చెప్పండి 2026. చెప్పాను కదా, ఎవడు ఎస్ఎస్సీలో అయితే వర్క్ చేయట్లేదు, మీకు ఎవరో చెప్పలేడు అనమాట. అది కొంచెం కష్టం చెప్పడం. చెప్తున్నాను కదా, వన్స్ మీరు పోల్ పెడతాను, ఫస్ట్ పోల్ పెట్టిన తర్వాత మాట్లాడదాం. ఎస్టీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ అయి ఉంటుంది చెప్పాను కదా బ్రదర్, పోల్ పెడదాం. నీ కేటగిరీ చెప్పు బ్రదర్. ఫస్ట్ తెలంగాణలో మరీ అంత తక్కువ లేవు కట్ ఆఫ్లు. చెప్పారు కదా ఆల్రెడీ ముందు వీడియోలో, ఎస్సీ కేటగిరీ అనమాట. ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది బ్రదర్. అన్నీ వచ్చాడు 71కి వచ్చింది తమ్ముడు మా టైంలో లాస్ట్ జాబ్. అన్నీ వచ్చాడు. ఓకే. నెక్స్ట్ పావని సిస్టర్ అంటే ఎవరో, అన్నయ్య గర్ల్స్ కూడా చెప్పండి అన్నయ్య. తప్పకుండా సిస్టర్ చెప్తాను మీకు కూడా. నెక్స్ట్ పైల్ సర్జరీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? చెప్పాను కదా, అది మీ డిపెండెంట్ డాక్టర్ అనమాట. మ్యాక్సిమం భయపడద్దు, పాజిటివ్గా వెళ్ళాలి, పాజిటివ్గా వస్తారు, అయిపోతుంది కదా, భయపడద్దు. ఎందుకు భయపడటం?
నెక్స్ట్ వెయిట్ చూస్తారా, ఫీమేల్స్కి ఎంత ఉండాలి వెయిట్, ఎనీవన్ ప్లీజ్ రిప్లై. సిస్టర్ ఫీమేల్స్కి వెయిట్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే రీసెంట్గా చేంజ్ చేశారన్నమాట, ప్రాసెస్ చేంజ్ చేశారన్నమాట. మీరు ఒకవేళ రన్నింగ్కి వెళ్ళేటప్పుడు వెయిట్ తక్కువన్నా పర్లేదు, వెయిట్ తక్కువ సరే రన్నింగ్ చేయించేస్తారన్నమాట. తర్వాత మీరు పెంచుకోండి మెడికల్ టైంలో, ఎలాగ మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఎక్కువన్నా తక్కువన్నా భయపడద్దు, ఏం భయపడదు. రీమెడికల్లో ఒకవేళ రీమెడికల్ రాసినా కానీ రీమెడికల్లో క్లియర్ అయిపోద్ది. మా ఫ్రెండ్ వాడు మా బ్యాచ్లో 9 కేజీలు అక్షయ్ అనుకుంటా వాని పేరు, వాడికి 9 కేజీలు వెయిట్ ఉంది, ఓవర్ వెయిట్, అయినా కానీ వాడిని యాక్సెప్ట్ చేశారు అనమాట. నెక్స్ట్ సృజన అంటే సిస్టర్ ఎవరో కానీ కట్ ఆఫ్ గురించి ఒక వీడియో చేయండి, తప్పకుండా సిస్టర్ చేస్తాను. అయిపోయినా ఓకే బ్రదర్, లాస్ట్ అయితే మా జేవీ అకాడమీ నుంచి అయితే గర్ల్స్ అయితే మెసేజ్ చేశారు, అన్న మా కోసం కూడా ఒక వీడియో చేయండి అని చెప్పి. తప్పకుండా సిస్టర్ని అయితే డైరెక్ట్ అకాడమీకి వస్తాను, మీ అందరికీ అయితే చెప్తాను. మీ అమ్మాయి నా పైన ఎలాగే ఉండాలని చెప్పి మా ఫ్రెండ్ పైన కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు వీడియో చేసే టైంలో. సో ఇలాగే నాకు అందరూ సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే కూడా నేను షేర్ చేస్తాను అనమాట. రీసెంట్గా ఎస్ఎస్బిలో కూడా జాబ్స్ పడ్డాయి, అది నేను మీకు ఆఫ్లైన్ అనమాట, అది కూడా నేను మీకు చెప్తాను. సో ప్రస్తుతం అయితే ఎస్ఎస్సి నడుస్తుంది కాబట్టి దీనికోసం నేను మీకు చెప్తాను అనమాట. నెక్స్ట్ ఫిజికల్ ఉంది, నెక్స్ట్ మెడికల్ ఉంది, దీని గురించి కూడా నేను తప్పకుండా అయితే మీకు అందుబాటులో ఉంటాను. ఏ టైంలో అయినా సరే ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. మీకోసం ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ కామెంట్స్ ఉన్నాయి, నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను అనమాట. ఈ ఒక్క వీడియోకి కామెంట్స్ చాలా వచ్చాయి కాబట్టి ఈ సింగిల్గా రిప్లై ఇచ్చే కంటే ఇలా చదివి చెప్పడం అయితే కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది, అందుకైతే నేను ఇలా చదివి చెప్పాను. సో ప్రతి ఒక్క కామెంట్ కూడా చదివాను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరు కామెంట్గా అయినా కనుక మిస్ అయ్యి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ తప్పకుండా వాళ్ళకైతే సొల్యూషన్ చెప్తాను అనమాట. డౌట్స్ థ్యాంక్ యూ బ్రదర్, జై హింద్. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. నెక్స్ట్ వీడియో కలుగుతాను. జై హింద్.